దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 146వ కీర్తనలో మనం గమనించినట్లయితే, 3వ వచనం గమనించినట్లయితే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. కాబట్టి ఈరోజు నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఈ ప్రపంచమంతా కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజుల కొరకు చాలామంది పనివారుగాను వారి యొక్క అవసరతల కొరకు వీరు జీవితాంతం ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మనుషులు వారి యొక్క అవసరతల కొరకు పనివారిగా కొంతమందిని నియమించుకుంటారు. వారు జీవితాంతం వాళ్ళకి చాకిరీ చేస్తూ ఉంటారు. కొంత డబ్బు కోసం చేస్తుంటారు, కొంత అభిమానం కోసం చేస్తుంటారు. ఆ మనిషి కోసం వారు ఎన్నో పాటలు పడుతుంటారు, ప్రాణమే ఇస్తుంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. కాబట్టి ఈరోజు మనం ఎవరు నమ్ముకోవాలి? వారి నమ్ముకొనకడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారు వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును, వాడు ధన్యుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి మీద నమ్మిక ఉంచావు? 125వ కీర్తనలో మాట ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. అంటే దేవుడు ఉండు స్థలంలో ఉన్నటువంటి వారుగా ఉంటారు. సియోను కొండ అంటే దేవుడు ఉండు స్థలం, అంటే దేవుడు వారికి సహాయం చేసే స్థలం, దేవుడు వారితో కలిసి ఉండే నివసించే స్థలం, దేవుడు వారిని కాపాడే ఆశ్రయ స్థానం. ఇవన్నీ మనం ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. ఈరోజు నువ్వు ఒక రాజును నమ్ముకున్నా కానీ, ఒక మంచి వ్యక్తి అని అనబడినటువంటి ఒక నరుడిని నమ్ముకున్నప్పుడు కూడా నీ జీవితంలో రక్షణ దొరకదు. కాబట్టి నువ్వు మనుషుల మీద ఆధారపడటం కానీ, రాజుల మీద అనగా అధికారుల మీద ఆధారపడటం కానీ నువ్వు చేయకూడదు. ఆయన ఉన్నవాడు అనువాడు అయినటువంటి యెహోవా దేవుని మీద నువ్వు ఆధారపడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు క్రీస్తు మీద నువ్వు ఆధారపడాలి. అందుకే ఇంకొక మాట 118వ కీర్తన 9వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనకు వినబడుతుంది. యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు నమ్ముకున్నట్టు కంటే? రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? మనుషులు నమ్ముతున్నావు, ఒకరోజు నట్టేట ముంచేస్తారు, విడిచిపెడతారు. వాళ్ళ అవసరతలు తీరిపోయిన తర్వాత మనల్ని వెళ్ళిపోమంటారు. వారు ఇష్టం లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తారు, ఇష్టం లేకపోతే నిన్ను వెళ్ళిపోమంటారు. నువ్వు సక్రంగా వాళ్ళకి లోపడకపోతే నిన్ను తృణీకరిస్తారు, నిన్ను త్రోసివేస్తారు. నీకు చెప్పకుండానే నువ్వే పారిపోయేటట్టుగా నేను చేస్తాను. నీకు చెప్పకుండానే నువ్వే వారిని విడిచిపెట్టి వారి దగ్గర నుంచి అలిగి వెళ్ళిపోయేటట్లుగా నేను చేస్తాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేయడమో ఏదో చేసి, ఎవరో బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏంటి అని విచారించి నీ బాధని కాసంత ఓదార్చేటట్లుగా నీకు ఫోన్ చేస్తారు. అంత అవుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట.
అంటే ఇర్మియా ప్రవక్తకి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ఇజ్రాయేలీలందరూ కూడా ఎవరి మీద ఆధారపడాలి, ఎవరు నమ్ముకోవాలి, ఎవరి యందు వారు నమ్మిక ఉంచాలి అనే మాట యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడంట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన జీవితం విలువైంది. నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకొని ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తావు, రాజులను నమ్ముకుంటూ కంటే మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇట్లాంటి ఆ మాటలన్నీ కూడా నీ జీవితంలో మెదులుతూ ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకు ఆ కొద్ది గొప్ప జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానంతో నువ్వు బ్రతుకు. నీ జీవితం దేవుని మీద ఆధారపడు. నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటావు. నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఆ దేవుడిని నువ్వు తెలుసుకొని ఉన్నట్లయితే, ఆ దేవుని నువ్వు పొందుకున్నట్లయితే, ఆ దేవుని నువ్వు కలిగినట్లయితే, ఆ దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి ఈ 146వ కీర్తన అంత మాట, ఎంత చక్కటి మాట ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది 3వ వచనం 146:3 రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించు. నేను ఈరోజు నీ బిడ్డలకి ఆశీర్వాదం, దీవెనలు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.